హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో 16 ప్యానల్ అనార్కలి డ్రెస్ని ఈజీగా ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. యోక్ పార్ట్లో రౌండ్ కమ్ వీకట్లో నెక్ పెట్టి హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్సే, బట్ పైన అలా చిన్న పఫ్ని డిజైన్ చేస్తానండి. ఇక బాటమ్ పార్ట్లో డ్రెస్కి ఫుల్ ఫ్లేర్ రావడం కోసం ఫ్రంట్ 8 ప్యానల్స్, బ్యాక్ 8 ప్యానల్స్, టోటల్ 16 ప్యానల్స్తో ఇలా డిజైన్ చేశానండి. అండ్ బ్యాక్ నెక్ డీప్ పెట్టినా సరే షోల్డర్స్ జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండేలా ఎలా డిజైన్ చేయాలో డీటెయిల్గా షేర్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు. ఫస్ట్ శారీలో వచ్చిన 2 బోర్డర్స్ని సెపరేట్ చేసేయాలి. అండ్ పౌటంచుని కూడా తీసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ ఉందండి. 5 మీటర్స్లో 3.5 మీటర్స్ నా డ్రెస్ డిజైన్ చేస్తాను. మిగిలిన 1.5 మీటర్తో బబ్లీకి డ్రెస్ని డిజైన్ చేస్తానండి. అండ్ లైనింగ్ కూడా నేను కాటన్ 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, బబ్లీకి నాకు కలిపి. ఫస్ట్ యోక్ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ ఒక చివరన ఫ్యాబ్రిక్ని చెస్ట్ మెజర్మెంట్కి తగ్గట్టుగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలండి. అది ఎలా అంటే చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్, 36లో 1/4 పార్ట్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి ఖర్చు 2 ఇంచెస్ యాడ్ చేస్తే టోటల్ 11 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా లైనింగ్ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని ఫోల్డ్ చేసేసాను. మనము చెస్ట్ మెజర్మెంట్కి తగ్గట్టుగా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఆ సైడ్ మిగిలిన ఫ్యాబ్రిక్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చండి. ఇక అనార్కలి కుర్తీస్కి ఎవరైనా సరే యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు 15 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను 14 ఇంచెస్ పెడుతున్నాను. దానికి ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 15 ఇంచెస్ హైట్కి కూడా ఒక లైన్ని డ్రా చేసేసానండి. నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్స్ని నోట్ చేయాలి. టోటల్ వేస్ట్ మెజర్మెంట్ 30 ఇంచెస్. 30 ఇంచెస్లో 1/4 పార్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ కదా. సో 7.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చుకి కూడా ఇంకొక మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. టోటల్ షోల్డర్ మెజర్మెంట్ 14 ఇంచెస్. ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డెడ్ పైన ఉంది కాబట్టి 14లో ఆఫ్ 7 ఇంచెస్కి కూడా ఒక 1 ఇంచ్ తగ్గించేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. నార్మల్ నెక్ అయితే, బోట్ నెక్ అయితే మళ్ళీ మెజర్మెంట్ వేరుంటుంది. అండ్ ఈ పాయింట్ నుండి మళ్ళీ కిందకి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కోసం షోల్డర్ మెజర్మెంట్ 6 ఇంచెస్కి కూడా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 6.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ ఫ్యాబ్రిక్ అలా ఓపెన్ ఉన్న సైడ్ కూడా 6.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకుని ఆ 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఇలా ఎల్ షేప్ని డ్రా చేయాలి. ఇక ఆర్మ్ హోల్ డౌన్ లైన్ 6.5 ఇంచెస్కి టేప్ని డబుల్ ఫోల్డ్ వేసి సెంటర్లో ఒక మార్క్ చేసేసుకుని అండ్ నెక్స్ట్ ఈ ఎల్ షేప్ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్స్ని కూడా మార్క్ చేసుకోవాలండి. యాక్చువల్గా వేస్ట్ మెజర్మెంట్ తెలిస్తే చెస్ట్ మెజర్మెంట్తో పనే లేదు. వేస్ట్ మెజర్మెంట్లో 1/4 పార్ట్ 7.5 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 7.5 ఇంచెస్కి ఒక 1.5 ఇంచ్ యాడ్ చేస్తే అదే వేస్ట్ మెజర్మెంట్. సో 7.5కి 1.5 యాడ్ చేస్తే 9 ఇంచెస్ కదా, ఆ 9 ఇంచెస్కి ఈ ఎల్ షేప్ లైన్ పైన మార్క్ చేసేసుకోవాలండి. లేదు ఇలా కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మీ చెస్ట్ మెజర్మెంట్లో 1/4 పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ డ్రెస్ చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్. 36 ఇంచెస్లో 1/4 పార్ట్ 9 ఇంచెస్ కాబట్టి 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ పెడతాను కాబట్టి 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేస్తున్నానండి. ఇలా డ్రెస్సెస్కి యోక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఒకేసారి మార్క్ చేసి కట్ చేసేయచ్చండి. నేను స్టార్టింగ్లో మర్చిపోయి ఫ్యాబ్రిక్ని జస్ట్ ఒక ఫోల్డే వేసానండి. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ చెస్ట్ మెజర్మెంట్కి తగ్గట్టుగా ఒక ఫోల్డ్ వేసాం కదా, ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఆ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇందులోకి తీసుకుంటున్నాను అనమాట. అప్పుడు మనకి ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వస్తుంది. ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఒకేసారి మార్క్ చేసి కట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ లైన్లో సెంటర్ ఉన్న పాయింట్ అండ్ 2 ఇంచెస్ మార్జిన్ ఆ పాయింట్ యూజ్ చేస్తూ కర్వ్ని నీట్గా డ్రా చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి లోతు పెడతాం కదా, సో ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ముందుకి ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ యూజ్ చేస్తూ ఇంకొక కర్వ్ని డ్రా చేస్తే ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకా నెక్స్ట్ చెస్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఈ చెస్ట్ లైన్ కింద 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకోండి. ఆ లైన్లో మనము ఎగ్జాక్ట్గా చెస్ట్ మెజర్మెంట్స్ ఏదైతే ఉందో అది నోట్ చేసుకుంటాము. 9 ఇంచెస్కి ఒకటి, 2 ఇంచెస్కి ఒకటి. ఇప్పుడు ఈ సైడ్ మార్క్ చేసిన పాయింట్స్ యూజ్ చేస్తూ సైడ్ ప్యాటర్న్ కూడా నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వేస్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడానికి ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ పాయింట్ని యూజ్ చేస్తూ నీట్గా వేస్ట్ ఏరియాలో కర్వ్ని డ్రా చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మనకి సైడ్ వేస్ట్ పార్ట్లో జారినట్టుగా కాకుండా ఫిట్ అయి ఉంటుంది ఇలా కర్వ్ పెడితే. నెక్స్ట్ నెక్ విడ్త్ 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ పాయింట్ నుండి
నెక్ డీప్ 5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేస్తున్నానండి. అండ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ని కూడా 5 ఇంచులకి మార్క్ చేసుకుని ఆ 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఒక బాక్స్ ఫామ్ చేయాలి. నేను రౌండ్ కమ్ వీ కట్ పెడదాం అనుకుంటున్నాను. సో ఆ 5 ఇంచెస్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్క్ చేసుకుని ఆ పాయింట్ని యూజ్ చేస్తూ వీ కమ్ రౌండ్ నెక్ షేప్ అయితే ఇస్తున్నానండి. నేను ఆ స్క్వేర్ బాక్స్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచు బయటకే రౌండ్ అనేది తిప్పుతాను. అప్పుడు షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ నెక్ ప్యాటర్న్. బ్యాక్ నెక్ ప్యాటర్న్ లాస్ట్ లో మార్క్ చేస్తానండి. నెక్స్ట్ షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండడానికి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కాడ ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్క్ చేసుకుని ఆ పాయింట్ ని యూజ్ చేస్తూ షోల్డర్ లైన్ మార్క్ చేయాలి. ఇక ఈ ప్యాటర్న్ సేమ్ యాషెస్ కట్ చేస్తాం కానీ ఫ్రంట్ నెక్ కట్ చేయము. అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం ఆర్మ్ హోల్ కరువు లోతు డ్రా చేస్తాం కదా, అది కూడా కట్ చేయకుండా ఆ పైకే కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో ఒక పార్ట్ ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కి నెక్ అండ్ ఆ ఆర్మ్ హోల్ కరువు లోతుని కూడా కట్ చేసేసుకుంటామండి. ఇంకా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, దానికి బ్యాక్ నెక్ ప్యాటర్న్ డ్రా చేయాలి. సో నెక్ విడ్త్ 2.25 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఆ పాయింట్ నుండి నెక్ డీప్ 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ కూడా 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఈ 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఒక బాక్స్ని అయితే ఫామ్ చేయాలి. మీరు నెక్ డీప్ కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. అండ్ ఈ బాక్స్ షేప్ యూజ్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్ని డ్రా చేయాలండి. నేను రౌండ్ నెక్ ఏదైనా సరే బాక్స్ కంటే కూడా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ బయటకే పెడతాను, అప్పుడు షేప్ నీట్గా ఉంటుందని. ఇక ఇలా డ్రా చేసిన నెక్ ప్యాటర్న్ని కట్ చేసేయడమే అండి. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్స్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేయాలండి. నేను హ్యాండ్స్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి. ప్యానెల్స్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను. ఫ్యాబ్రిక్ మిగిలడం బట్టి మోడల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ప్యానెల్స్ కోసం శారీలో 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. ఈ 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కూడా విడ్త్ వైజ్ ఇలా 8 లేయర్స్ వచ్చేలా ఫోల్డింగ్ వేసుకోవాలి. మనం ప్యానెల్స్ కట్ చేసినప్పుడు ఇటొక 8 అటొక 8 వచ్చి టోటల్ 16 ప్యానెల్స్ వస్తాయండి. అండ్ మీరు ఫ్యాబ్రిక్ని అబ్జర్వ్ చేస్తే ఇలా ఫోల్డింగ్స్ వేయడం వల్ల మనము ప్యానెల్స్ కట్ చేసినప్పుడు ఒక 2 ప్యానెల్స్ కలిపి ఒక పెద్ద ప్యానెల్ కింద వస్తుందండి. మీరు కట్ చేసిన తర్వాత ఏంటి 16 ప్యానెల్స్ రాలేదు అని కన్ఫ్యూజ్ అవుతారని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఈచ్ ప్యానెల్ ఎంత విడ్త్ పెట్టి కట్ చేయాలి తెలియాలి అంటే ఫస్ట్ వేస్ట్ మెజర్మెంట్ 30 ఇంచెస్ని నోట్ చేశాను. ఈ 30 ఇంచెస్కి మళ్ళీ మనము డ్రెస్కి సైడ్ ఖర్చులు పెట్టాం కదా 2 ఇంచెస్ అని, మరి ఫ్రంట్కి బ్యాక్కి అటు ఇటు కలిపి 8 ఇంచెస్ అవుతుంది. సో 30 ఇంచెస్కి కూడా 8 ఇంచెస్ యాడ్ చేస్తే 38 ఇంచెస్ వేస్ట్ మెజర్మెంట్ విత్ మార్జిన్తో. ఈ 38 ఇంచెస్ని మనం ఎన్ని ప్యానెల్స్ పెడతామో డ్రెస్కి దాంతో డివైడ్ చేయాలి. 16 ప్యానెల్స్ కాబట్టి 16తో డివైడ్ చేస్తే ఈచ్ ప్యానెల్ 2.375 విడ్త్ వచ్చిందండి. కానీ ప్యానెల్స్ని జాయిన్ చేసేటప్పుడు మార్జిన్ కావాలి కదా, సో 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తే ఈచ్ ప్యానెల్ విడ్త్ 3.375 వచ్చింది. కానీ 3.5 ఇంచెస్కి దగ్గరలో ఉంది కాబట్టి నేను 3.5 ఇంచెస్కి ఇటు సైడ్ అండ్ అటు సైడ్ ఎడ్జ్లో మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్క్ చేసిన పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ని కట్ చేసేస్తే మనకి ఇటు ఒక 8 లేయర్స్ అటు ఒక 8 లేయర్స్ కింద ఫ్యాబ్రిక్ డివైడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ క్రాస్ ఒక సైడ్ స్ట్రైట్గా ఉంటుందండి. క్రాస్ ఉన్న సైడ్ కొంచెం హైట్ అనేది 33 ఇంచెస్ కంటే కూడా ఎక్స్ట్రా ఉంటుంది. సో ఏం చేయాలంటే అన్ని ప్యానెల్స్ ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసేసుకుని టేప్ని వేస్ట్ పార్ట్లో పెట్టుకుని టేప్ని కొద్దిగా జరుపుకుంటూ ఎగ్జాక్ట్గా 32 ఇంచెస్కి లైన్ మార్క్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి కార్నర్లో. ఇక ఈ ప్యానెల్స్ని ఓపెన్ చేసి చూస్తే 6 ప్యానెల్స్ పెద్ద సైజులో కనిపిస్తాయి, 4 ప్యానెల్స్ చిన్న సైజు ఉంటాయండి. పెద్ద ప్యానెల్స్ని సెంటర్లో కట్ చేస్తే మీకు టోటల్ 16 ప్యానెల్స్ వచ్చేస్తాయి. కానీ అలా కట్ చేయొద్దు, మనం కట్ చేసిన ప్రతి ప్యానెల్ని జాయిన్ చేయాల్సిందే కదా. అండ్ ఫస్ట్ అయితే ఆ చిన్న ప్యానెల్స్ 2 కింద జాయిన్ చేసేసుకోండి. ఆ ప్యానెల్స్ ఒక సైడ్ క్రాస్ ఒక సైడ్ స్ట్రైట్ ఉంటుందండి. సో జాయిన్ చేసినప్పుడు కొంచెం చూసుకోవాలి. ఫస్ట్ 2 ప్యానెల్స్ కరెక్ట్ సైడ్ 2 సేమ్ ఫేసింగ్ పెట్టుకుని 2 ఒకే సైడ్ స్ట్రైట్ ఒకే సైడ్ క్రాస్ వచ్చేలా చూసుకోవాలి. అలా స్ట్రైట్ ఉన్న సైడ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ కుదిరితే ఓవర్లాక్ చేసేసుకుని సేమ్ ప్రాసెస్లో ప్రతి ప్యానెల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా ప్రతి ప్యానెల్ కూడా సైడ్ నా క్రాసే ఉంటుందండి. మెయిన్ 2 ప్యానెల్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్ మనము డబల్ స్టిచ్ వేసేసి ఓవర్లాక్ చేసేయాలి. ఇలా ఫ్రంట్కి 8 ప్యానెల్స్ బ్యాక్కి 8 ప్యానెల్స్ వచ్చేలా జాయిన్ చేస్తాము. సారీ 8 ప్యానెల్స్ కనిపించదు ఫస్ట్, ఎందుకంటే పెద్ద పెద్ద ప్యానెల్స్ ఉన్నాయి కాబట్టి.
కాబట్టి నేనేం చేస్తానంటే ఇలా ఫ్రంట్కి 4 ప్యానెల్స్ పెద్ద సైజ్ వచ్చాయి కదా, నేను ఒక్కొక్క ప్యానెల్ని కూడా జస్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసేసుకుని ఆ సెంటర్ పార్ట్లో ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసేస్తానండి. అలా స్టిచ్ చేయడం వల్ల పెద్ద ప్యానెల్ కూడా ఒక 2 ప్యానెల్స్ కింద కనిపిస్తుంది. అదే మీరు పెద్ద ప్యానెల్ని సెంటర్లో కట్ చేసేసారు అంటే మళ్ళీ అది జాయింట్ చేసినప్పుడు డబల్ స్టిచ్ చేయాలి, ఓవర్లాక్ చేయాలి, ఆ పని అంతా తప్పుతుంది అనమాట. మీరు చూడొచ్చు డిఫరెన్స్ పెద్ద ప్యానెల్కి చిన్న ప్యానెల్కి ఎంత వేరియేషన్ వచ్చిందో. ఇలా చిన్న ప్యానెల్స్ ఉంటే లుక్ చాలా బాగుంటుందండి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్కి కూడా 8 ప్యానెల్స్ కింద కన్వర్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 2 మీటర్స్ లైనింగ్ తీసుకుని ఆ 2 మీటర్స్ లైనింగ్ని కూడా 32 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా డబల్ ఫోల్డ్ వేసుకుని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ లైనింగ్ని హైట్ వైస్ ఇంకొక ఫోల్డింగ్ వేస్తే ఇలా 4 ఫోల్డింగ్స్ వస్తాయండి. యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను, మెయిన్ ఫ్యాబ్రిక్ ప్యానెల్స్ కట్ చేసినప్పుడు హైట్ 33 ఇంచెస్ పెట్టాను, లైనింగ్ 32.5 ఇంచెస్ కింద తీసుకున్నానండి. అండ్ ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ పైన ఉంది కాబట్టి మనం ప్యానెల్స్ కట్ చేసినప్పుడు ఇటొక 4 అటొక 4 టోటల్ 8 ప్యానెల్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఈచ్ ప్యానెల్ విడ్త్ ఎంత పెట్టాలో మళ్ళీ మెజర్ చేయాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని 16 ప్యానెల్స్ పెట్టాం కాబట్టి ఆ మెజర్మెంట్ ఇక్కడ యూజ్ చేయకూడదు. టోటల్ వేస్ట్ మెజర్మెంట్ 30 ఇంచెస్కి ఖర్చు మార్జిన్ కూడా యాడ్ చేస్తే 38 ఇంచెస్ కదా, ఆ 38ని కూడా 8 ప్యానెల్స్తో డివైడ్ చేస్తే ఈచ్ ప్యానెల్ విడ్త్ 4.75 వచ్చింది. కానీ ప్యానెల్ జాయింట్ చేసినప్పుడు మార్జిన్ కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 5.75 ఈచ్ ప్యానెల్ విడ్త్ కింద ఇటు అటు కూడా మార్క్ చేసుకుని ఆ 2 పాయింట్స్ని యూజ్ చేస్తూ మనం ఒక లైన్ని డ్రా చేసి ఆ లైన్ కట్ చేసేయాలండి. అప్పుడు ఇటు 4 అటు ఒక 4 ప్యానెల్స్ అయితే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఆ 4 ప్యానెల్స్ పైన ఈ 4 ప్యానెల్స్ కూడా నీట్గా ప్లేస్ చేసేసుకొని వేస్ట్ పార్ట్లో టేప్ని పెట్టుకుని కరెక్ట్గా 32.5 ఇంచెస్ హైట్కి కూడా మార్క్ చేసుకుని క్రాస్గా ఉన్న సైడ్ ఎక్స్ట్రా హైట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. లేదు అంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నా సరే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ తెలిసిపోతుందండి, అలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బిగినర్స్కి కష్టంగా అనిపిస్తే టేప్తో మెజర్ చేసుకోండి. ఇక ప్రతి ప్యానెల్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ యాస్టీస్ లైనింగ్ ప్యానెల్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్కి ఒక 4 ప్యానెల్స్, బ్యాక్కి 4 ప్యానెల్స్ ఇలా జాయిన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ప్యానెల్స్ ఉన్నాయి కదా దానికి జాయిన్ చేయాలండి. జాయిన్ చేసినప్పుడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న లైనింగ్ని పెట్టుకుని ఆ వేస్ట్ పార్ట్లో జాయిన్ చేస్తాము. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది, ఇంకా హ్యాండ్స్ని కటింగ్ చేయలేదు కదా. సో ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకుని దాని ఆర్మ్ హోల్ రౌండ్ని ఒకసారి మెజర్ చేసేసుకోండి. టోటల్ 9.5 ఇంచులు వచ్చింది, కానీ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ మైనస్ అవుతుంది. సో 9.5 ఇంచులు ఉండేలాగా ఈచ్ హ్యాండ్కి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. కానీ నేను బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో 9.5కి కూడా ఇంకో 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని 12.5 ఇంచులు ఉండేలాగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశానండి. అండ్ ఫ్యాబ్రిక్ కింద వైపున క్రాస్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేయాలి. ఇంకా హ్యాండ్ హైట్ వచ్చేసి 10.5 ఇంచ్, ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి 11.5 ఇంచెస్ హైట్కి కూడా పఫ్ నీట్గా పైకి లెగడానికి ఇంకొక 2.5 ఇంచెస్ హైట్ ఎక్స్ట్రా పెంచి టోటల్ 14 ఇంచెస్ హైట్కి కూడా స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న సైడ్న మనం పఫ్ కోసం ఎక్స్ట్రా 3 ఇంచెస్ విడ్త్ పెట్టాం కదా, అది కాకుండా యాక్చువల్ 9.5 ఇంచులకి కూడా ఒక లైన్ని మార్క్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఎడ్జ్లో హ్యాండ్ లూజ్ మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. టోటల్ 10 ఇంచెస్ లూజ్, అందులో ఆఫ్ 5 ఇంచెస్కి ఒక మార్క్ అండ్ 2 ఇంచెస్ మార్జిన్కి ఇంకొక మార్క్ చేసుకోవాలండి. అండ్ యాక్చువల్ హ్యాండ్ హైట్ 10.5 ఇంచెస్ కదా, దానికి ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తే 11.5 ఇంచెస్ అని చెప్పాను కదా, ఆ 11.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే హ్యాండ్ కర్వ్ కోసం 3.5 ఇంచెస్ లోతు పెడతాను. సో 3.5 ఇంచెస్కి కూడా ఇంకొక డాట్స్ పెట్టుకుంటూ ఇప్పుడు మార్క్ చేసిన డాట్స్ని యూజ్ చేస్తూ లైన్స్ డ్రా చేయాలండి. అండ్ ఆ 3.5 ఇంచెస్ లైన్ పైన ఖర్చు 2 ఇంచెస్కి కూడా మార్క్ చేసేసుకోవాలండి. మనం ఈ ఎడ్జ్లో 2 ఇంచెస్ మార్జిన్, ఆ 2 ఇంచెస్ మార్జిన్ని కూడా బేస్ చేస్తూ సైడ్ లైన్ అయితే డ్రా చేసేయాలి. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు, అసలు ఏమీ లేదండి. ఇప్పటి వరకు డ్రా చేసిన ప్యాటర్న్ అంతా కూడా నార్మల్ హ్యాండ్కి ఎలా డ్రా చేస్తామో అదే డ్రా చేస్తున్నాము. ఏదైనా మోడల్ పెట్టాలి అంటే మెయిన్ నార్మల్ హ్యాండ్ని డ్రా చేయాలి, దాన్ని బట్టే మోడల్ వస్తుందండి. ఇక ఈ 3.5 ఇంచెస్ లైన్ పైన వితౌట్ ఖర్చు ఉంటుంది కదా, అక్కడ టేప్ని డబల్ ఫోల్డ్ చేసి ఆ సెంటర్లో ఒక లైన్ని పై వరకు మార్క్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ వితౌట్ ఖర్చు ఇలా క్రాస్గా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే మనకు అక్కడ ఒక సెంటర్లో ఒక పాయింట్ అనేది మీట్ అవుతుంది. ఆ పాయింట్ కాడ
ఒక పావించు పైకి కిందకి మార్క్ చేసేసుకొని ఆ పాయింట్స్ని బేస్ చేస్తూ హ్యాండ్ కర్వ్ అండ్ ఫ్రంట్ పార్ట్కి లోతుని కూడా మార్క్ చేసేసుకుంటాము. బట్ ఈ లోతుని కటింగ్లో కట్ చేయకూడదండి, స్టిచ్ చేసినప్పుడే కట్ చేస్తాము. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇదంతా నార్మల్ హ్యాండ్. ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం ప్లీట్స్ పెడతామన్నమాట బుట్ట హ్యాండ్స్ కోసం, అంతే అండి. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే ఒకసారి వీడియోని మళ్ళీ రివైండ్ చేయండి. ఇక ఆ పైన ఎక్స్ట్రా ఉన్న 2.5 ఇంచెస్ ఫ్యాబ్రిక్లో కూడా మనం పఫ్ లెగడానికి ఆ బాక్స్ షేప్లో చిన్న కర్వ్ అయితే డ్రా చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జ్కి వచ్చేసరికి కర్వ్ అనేది వస్తుంది. దాన్ని మళ్ళీ ఈ హ్యాండ్లోకి మిక్స్ చేసేస్తామన్నమాట. ఈ నార్మల్ హ్యాండ్లో 1 ఇంచ్కి ఒక మార్క్ చేసాం కదా, ఆ పాయింట్లో మనము టక్స్ పెట్టుకోవాలండి. ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు అక్కడ నుండి ఈ పఫ్ కుచ్చులు అనేవి వస్తాయి. అండ్ హ్యాండ్ బాటమ్ పార్ట్లో కూడా నార్మల్ హ్యాండ్ కంటే కూడా ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసినప్పుడు టక్స్ పెట్టుకుంటే ఆ ప్లేస్ నుండి ప్లీట్స్ అనేది పెట్టుకోవాలని ఒక క్లారిటీ ఉంటుందండి. నేను లైనింగ్ అయితే హ్యాండ్కి పెట్టట్లేదు, జస్ట్ మీకు డీటెయిల్గా అర్థం అవడం కోసం లైనింగ్ పైన మార్క్ చేశాను. సేమ్ ఇదే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాను, బట్ హ్యాండ్ లోత్ అయితే కట్ చేయనండి. అండ్ హ్యాండ్ ఎడ్జ్లో బెల్ట్ పైకి వేయనండి. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగే నార్మల్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా లైనింగ్ 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా కట్ చేశాను. 2 హ్యాండ్స్కి 2 పీసెస్ అండి. ఇక హ్యాండ్కి ఏ పాయింట్ నుండి ప్లీట్స్ రావాలో టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ పెట్టిన పాయింట్ నుండి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకోవాలండి. స్టార్టింగ్ టక్స్ పాయింట్ నుండి ఎండింగ్ టక్స్ పాయింట్ వరకు. సేమ్ అలానే పైన పఫ్ కూడా స్టార్టింగ్ టక్స్ పాయింట్ నుండి ఎండింగ్ టక్స్ పాయింట్ వరకు కూడా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ని గ్యాదర్ చేసేయాలి. ఇలానే ఇంకొక హ్యాండ్కి కూడా అండి. ఇలా ప్లీట్స్ని స్టిచ్ చేసిన తర్వాత మనము హ్యాండ్ లూజ్కి తగ్గట్టుగా బెల్ట్ని లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ని ఈ హ్యాండ్ ఎడ్జ్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ప్లేస్ చేసుకుని ఎడ్జ్ కంటూ 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ లైనింగ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసి డబుల్ ఫోల్డ్ వేసేసుకుని మళ్ళీ రాంగ్ సైడ్ న ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంతే అండి, పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ యోక్ పార్ట్ని స్టిచ్ చేసే ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాస్టీస్ క్యాన్వాస్ పేపర్ అండ్ ఇంకొక లైనింగ్ని 2 ఇంచ్ విడ్త్లో ఇలా కట్ చేయాలండి. ఇంకా నెక్స్ట్ బ్యాక్ లైనింగ్ని తీసుకుని దానిపైన క్యాన్వాస్ పేపర్ అండ్ ఆ లైనింగ్ని ప్లేస్ చేసుకుని ఎడ్జ్ కంటే ఒక స్టిచ్, ఆ ఎండింగ్లో ఒక స్టిచ్ వేసుకుంటాము. సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైన ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ పేపర్ లైనింగ్ని ప్లేస్ చేసుకుని ఎడ్జ్కి ఒక స్టిచ్ అండ్ ఆ బార్డర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఆ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ ప్లేస్ చేసుకుని రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా సెట్ చేసుకుని నెక్ ప్యాటర్న్ ఎలా ఉందో అలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలండి. అలా నీట్గా రివర్స్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున ఎడ్జ్ కంటూ అండ్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఇంకొక స్టిచ్ వేసుకుంటే నెక్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా నెక్ బార్డర్లో నీట్గా స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని లైనింగ్ మన వైపు ఉండేలా సెట్ చేసుకోవాలి. అండ్ షోల్డర్స్ కూడా నీట్గా సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కి ఇలా ప్రెస్ చేసేసుకోండి. హ్యాండ్ని జాయింట్ చేసినప్పుడు కూడా అలానే పెట్టి జాయింట్ చేస్తే మనకి ఆ ఖర్చు అనేది ఒక చోటే మందంగా అనిపించదు, నీట్గా ఉంటుంది. ఇక హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ కర్వ్ లోతు కట్ చేయలేదు కదా, ఫస్ట్ అయితే హ్యాండ్ సెంటర్లో ఇలా చిన్న టక్స్ పెట్టేసుకుని ఈ టక్స్ పాయింట్ షోల్డర్ జాయింట్ పాయింట్ ఒకే చోటుకు వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా సెట్ చేసినప్పుడు డ్రెస్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫేసింగ్ ఉంటుంది. రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా సెట్ చేసుకోవాలండి. ఇక హ్యాండ్లో ఏ పార్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ సైడ్కి వస్తుందో అటు ఇలా హ్యాండ్ కర్వ్ లోతు డ్రా చేసుకుని కట్ చేసుకుంటాము. ఈ కర్వ్ లోతు ఎలా డ్రా చేయాలో హ్యాండ్ ప్యాటర్న్ డ్రా చేసినప్పుడు చూపించాను కదా. అండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అలా సెంటర్ నుండి స్టిచ్ స్టార్ట్ చేసి డ్రెస్కి తగ్గట్టుగా హ్యాండ్ని స్టిచ్ చేసుకుంటూ అలా ఎడ్జ్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఆల్రెడీ స్టిచ్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా దానిపైనే స్టిచ్ చేయాలండి. ఇంకా సెంటర్కి వచ్చేసరికి ఇంకా మిగిలిన హ్యాండ్ ఉంటుంది కదా ఆఫ్ పార్ట్, దాన్ని కూడా డ్రెస్కి జాయిన్ చేస్తాము. అలా ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఆ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసేస్తామన్నమాట సెంటర్ వరకు. ఇలా స్టిచ్ చేస్తే హ్యాండ్కి 2 స్టిచెస్ కూడా పడిపోతాయండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్కి కూడా సెంటర్లో టక్స్ పెట్టేసుకుని ఆ టక్స్ పాయింట్
షోల్డర్ జాయింట్ పాయింట్ని సెట్ చేసుకోవాలి. ఇలా అస్సలు కాదు, ఆ ఆర్మ్ హోల్ కర్వ్ సైడ్న సెట్ చేసుకోవాలండి. ఇక హ్యాండ్లో ఏ పార్ట్ అయితే ఫ్రంట్ సైడ్కి వస్తుందో అటు హ్యాండ్ కర్వ్ లోతు కట్ చేసి హ్యాండ్ని జాయిన్ చేసేయాలి. ఇంకా ఇలా హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత నేను ఓవర్లాక్ కూడా చేసేసానండి. కొంచెం ఈ ఫ్యాబ్రిక్ ఈజీగా పోగులు ఊడిపోతూ ఉంటుంది కాబట్టి. యోక్ పార్ట్ రెడీ అయిపోయింది, బాటమ్ ప్లీట్స్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్న ఈ ప్యానెల్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని లైనింగ్ మన వైపుకు ఉండేలా వేస్ట్ పార్ట్లో సెట్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్తో డబల్ స్టిచ్ వేసుకోవాలండి. సైడ్ ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని క్రాస్గా కట్ చేసుకోవచ్చు, అదేమీ ప్రాబ్లం కాదు. సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ యోక్ పార్ట్కి బాటమ్ ప్యానెల్స్ని జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసినప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ మన వైపుకి సెట్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసేయాలండి. అలా నీట్గా జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఖర్చులు కూడా వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు, వీడియో లెంతీ అవుతుందని, కానీ నేను డీటెయిల్గానే చెప్తున్నాను అనుకుంటున్నానండి. ఈ అనార్కలి కుర్తీకి సైడ్ ఖర్చులు నీట్గా వేస్తేనే కుర్తీ ఫినిషింగ్ బాగుంటుందండి. మనము యోక్ పార్ట్ 14 ఇంచెస్ హైట్ పెట్టాం కదా, ఇంకో 4 ఇంచెస్ యాడ్ చేసి టోటల్ 18 ఇంచెస్ హైట్లో ఒక మార్క్ చేసుకుని ఆ మార్క్ నుండి మనం సైడ్ ఖర్చులకి 2 ఇంచెస్ మార్జిన్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్కి హ్యాండ్ వర్క్ కూడా ఇలా ఒక డాట్స్ పెట్టేసుకోండి 2 సైడ్స్ కూడా. నెక్స్ట్ 18 ఇంచెస్ హైట్లో ఒక లైన్ డ్రా చేసాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 ఇంచెస్లో ఎన్ని ఖర్చులు వేసినా సరే ఎండింగ్కి వచ్చేసరికి ఆ 1 ఇంచ్ లైన్లోనే కలవాలన్నమాట. అప్పుడే కుర్తీ సైడ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఎక్కడ లెగిసినట్టుగా ఉండదు. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా 2 ఇంచెస్లో ఎన్ని ఖర్చులు వస్తే అన్నీ వేసుకుంటూ ఎడ్జ్కి వచ్చేసరికి రఫ్ స్టిచ్ వేసేయాలండి. నెక్స్ట్ అలా స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేసేయకూడదు. ఫస్ట్ లైనింగ్ని సైడ్ పెట్టేసి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ కార్నర్ నుండి ఆ 1 ఇంచ్ నుండి కూడా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఎండింగ్ వరకు ప్యానెల్ని సైడ్ స్టిచ్ వేసుకోవాలండి, డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ పెట్టేసి మళ్ళీ లైనింగ్ని తీసుకుని లైనింగ్ని కూడా సైడ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి ఆ 1 ఇంచ్ నుండి మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ నీట్గా సైడ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా దేనికది ఎడ్జ్లో డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపించకపోయినా వీడియో క్లారిటీగా ఉంది కాబట్టి మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అలా టోటల్ ఈ డ్రెస్ని డిజైన్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ని మ్యాక్సీ డ్రెస్ కింద అయినా వేసుకోవచ్చు, లేదంటే కుర్తీ కింద కూడా స్టైల్ చేయొచ్చు అండి. ఏదైనా మ్యాచింగ్ దుప్పటా వేసినా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అవుతే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.